బ్రదర్, కొత్త సంవత్సరంలో ఒక కొద్దిసేపులో మనం ప్రవేశించబోతున్నాం. ఒక్కసారి మీ పేరు చెప్పేసిపోండి. సో దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం ఆయన సన్నిధిలో సిస్టర్ ప్రార్థించినట్టు సజీవంగా వచ్చి చేరుకున్నాం. దేవునితో ఈ సంవత్సరాన్ని ప్రారంభించాము. దేవునితోనే ఈ సంవత్సరాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాము. చేసుకుని కొత్త సంవత్సరంలోనికి దేవుని సహాయంతో ఆయన హస్తాన్ని పట్టుకుని మనం ప్రవేశించబోతున్నాం. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం, ఎంతో ఆశతో మనం వచ్చి ఉన్నాం కదా ఆయన సన్నిధిలో ఈ సంవత్సరాన్ని ముగించాలని, ఆయన సన్నిధిలోనే కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని ఎంతో ఆశతో వచ్చి ఉన్నాం. బైబిల్ అంటుంది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచువాడు. హల్లెలూయా. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కండిషన్ లేకుండా ఇక్కడ ఏ ఆశీర్వాదాలు లేదు, నిబంధనలు లేకుండా ఎటువంటి ఆశీర్వాదాలు బైబిల్లో చెప్పబడలేదు. సో మనం ఎంతో ఉత్సాహంతో నూతన సంవత్సరంలోనికి దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చి ఉన్నాం కదా. వేరే ఏదైనా ఉద్దేశం ఉందా? వేరే ఏదైనా ఉద్దేశం ఉన్నదా? లేదు. సో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించాలనే ఒక ప్రధానమైన కోరికతో మనం వచ్చి ఉన్నాం. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏమిటంటే, మీ పేరు చెప్పేసి పోవాలి. మీ పేరు చెప్పి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలి. ఎవరైతే వాళ్ళ పేరు చెప్తారో వారికే నూతన ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు. పేరు చెప్పే వాళ్ళకే. మీ పేరే, వేరే వాళ్ళ పేరు కాదు. జస్ట్ మీ పేరు మీరు చెప్తే చాలు, దేవుడు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదంతో నూతన జీవితంలోనికి మిమ్మల్ని ప్రవేశింపజేస్తాడు. చెప్తారా? మీ పేరు చెప్పే ధైర్యం ఉందా? మీ ఏంది దీనికేం ధైర్యం కావాలి కదా, ఇప్పుడే చెప్తారు కదా అంటారా? ఎన్నిసార్లు చెప్పమంటారు? చెప్పండి, చెప్తాను నా పేరు. మీ పేరు చెప్పాలి. మీకు ధైర్యం ఉందా లేదా అనేది మనం కాసేపు వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత అర్థమైపోతుంది. ఆమేన్. సో మనం కాసేపు వాక్యాన్ని ధ్యానించుకొని మన పేరు చెప్పేసి దేవుని దగ్గర, ఆమేన్, దేవుని దగ్గర మన పేరు చెప్పేసి ఆయన ఇవ్వబోయే నూతన ఆశీర్వాదమును పొందుకోవడానికి సిద్ధపడుతాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాను. అతనికి 2+2 4 భార్యలు. ఈ సమయానికి 11 మంది పిల్లలు, చాలా మంది పని మనుషులు. కానీ యాకోబు ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు.
ఇంత పెద్ద జనం ఉండి, ఇంత పెద్ద బంధుత్వ సమూహం ఉండి కూడా యాకోబు ఆ రోజు రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. మనసు నిండు కలతలు, వేదన, భయం, పిరికితనం అతని హృదయాన్ని కారు మబ్బులు, చీకటి అంధకారం కమ్మేసి. ఇప్పుడు చీకటి భౌతికంగా మాత్రమే కాదు, ఆయన మనసు కూడా ఇప్పుడు చీకటితో నిండిపోయి ఉన్నది. ఏం జరిగింది? మనం ఒక 20 సంవత్సరాలకు ముందు నుండి రావాలి. మీకు తెలుసు, తన అన్నకు రావలసిన ఆశీర్వాదాన్ని తన తండ్రిని మోసం చేసి తీసుకున్నాడు యాకోబు. దాని వలన తమ్ముడైన యాకోబు మీద అన్న అయిన ఏసావు పగబట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఏం చేసింది? తల్లి పేరేం పేరు? రిబ్కా. యాకోబు వాళ్ళ నాయన పేరేం పేరు? ఇస్సాకు. సో రిబ్కా ఏం చేసింది? యాకోబును ప్యాకప్ చేసి వారి యొక్క మామయ్య గారి ఇంటికి పంపించేసింది. పదనారాంలో ఉండే వాళ్ళ మామయ్య గారి ఇంటికి పంపించేసి. దూర ప్రయాణం, అది చిన్న దూరం కాదు. అలా వెళ్తున్న మార్గంలో ఒక చోట్లో వెళ్ళి యాకోబు బాధతో పడుకున్నాడు. ఆ రోజు రాత్రి అక్కడ ఒంటరిగా ఉన్నాడు. 20 సంవత్సరాల ముందు ఒంటరిగా వచ్చి ఒక చోటు లూజు అనే ఒక ప్రాంతంలో వచ్చి ఒంటరిగా ఒక బండరాయిని తీసుకుని తన యొక్క తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. ఆ రోజు దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. ఆమేన్. దర్శనమిచ్చి చెప్పాడు, యాకోబు, నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నేను వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా గొప్ప జనాంగము తీసుకొని వస్తాను, మరలా నిన్ను ఈ చోటుకి రప్పించదనని చెప్పి వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని తీసుకుని యాకోబు మామగారింటికి వస్తాడు. అక్కడ 20 సంవత్సరాలు తన మామగారైన లాబానుకు సేవ చేస్తాడు. అక్కడ అతనికి 4 భార్యలు, 11 మంది పిల్లలు, విస్తారమైన ఆస్తులు, పని మనుషులు అని ఒక పెద్ద ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అక్కడి నుండి అలా ఉన్నప్పుడు దేవుడు మరలా యాకోబుకు దర్శనమిచ్చి, యాకోబు, నేను నీకు దర్శనమిచ్చిన చోటుకి తిరిగి వెళ్ళుము. సో దేవుని మాటకు లోబడి మామగారికి చెప్పపట్టకుండా ఏం చేస్తాడు? ప్యాకప్ చేస్తాడు. భార్యల్ని, పిల్లల్ని, ఆస్తుల్ని అన్నిటినీ ప్యాకప్ చేస్తాడు. ప్యాకప్ చేసి 32వ అధ్యాయం 1వ వాక్యం ఇలా అంటుంది, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొనిరి. చూచి ఇది దేవుని సేన అని చెప్పారు. దేవుడు ఆల్రెడీ మాట ఇచ్చాడు. ఆయన వెళుతూ ఉండగా దేవుని యొక్క దూతలను సైనికుల్లాగా చూశాడట. చూసి ఓహో, ఇది దేవుని సేన అని అనుకున్నాడు. ఆ చోటుకి మహనయీము అని పేరు పెట్టాడు. కానీ కథ ఇప్పుడే మొదలైంది, అసలైన కథ. ఏం జరిగిందంటే, ఇప్పుడు అతను ఏదోము ప్రాంతం మీద వెళ్ళవలసి ఉంది. ఆయన ప్రయాణము ఏదోము ప్రాంతం మీద వెళ్ళవలసి ఉంది. ఆ ఏదోము ప్రాంతం ఎవరిదంటే ఏసావుది. 20 సంవత్సరాల ముందు ఎవరినైతే మోసం చేసి అమర్చేసి పరిగెత్తుకుని వచ్చేసాడో, పారిపోయాడో, వాళ్ళ అన్న ఉన్న ప్రాంతం అది. వీళ్ళు వస్తున్నారని తెలిసి అతడేం చేశాడంటే 400 మందిని వెంట పెట్టుకుని వస్తా ఉన్నాడు ఇతని మీదకి, గొడవకి. పాత పగను తీర్చుకోవడానికి వస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న యాకోబు చాలా భయపడిపోతాడు. వాక్యం అంటుంది 7వ వాక్యములో, యాకోబు మిక్కిలి భయపడి భయపడ్డాడు. చాలా భయపడిపోయి తన యొక్క జన సమూహాన్ని అంతటిని కూడా ఆస్తులతో సహా 2 భాగాలు చేసి ఒక భాగాన్ని ముందుకు పంపించి ఇంకో భాగాన్ని వెనక్కి పెడతాడు. ఒకవేళ ఏసావు మీద పడితే ఆ ఒక భాగాన్ని కొట్టి చంపే ధ్వంసం చేసే కాలికి మనం తప్పించుకొని పారిపోతామనే ఒక ఉద్దేశంతో ఏం చేశాడు? పంపిస్తా ఉంటాడు. పంపించేసి
ఒక ప్రార్థన చేస్తాడు. అమూల్యమైన ప్రార్థన అది. అయ్యా, నన్ను బయలుదేరి తిరిగి నువ్వు దర్శనమిచ్చిన చోటికి వెళ్ళమని చెప్పినావే, అలా వెళ్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు మా అన్నయ్య అయిన ఏసావు నిమిత్తం నేను భయపడుతూ ఉన్నాను. ఎక్కడ చంపేస్తాడో అని భయపడుతూ ఉన్నాను. అసలే వాడు వేటగాడు, కాబట్టి నేను అతనికి భయపడుతున్నాను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని ఏం చేస్తున్నాడు? కలవరముతో, బాధతో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా యాకోబు, చేసిన పాపాలు ఎన్నటికీ వదలదు. 20 సంవత్సరాల ముందు పాపాలు చేసి వచ్చేసినాడు, తప్పుడు పని చేసి వచ్చేసినాడు. కానీ ఇతడు మర్చిపోయినా పాపం అతనిని మరువలేదు. మనం చేసిన పాపాలని మనం మర్చిపోవచ్చును, కానీ అది మాత్రం మనకు ఇవ్వవలసిన జీతాన్ని గుర్తుపెట్టుకుని మరి ఇవ్వాల్సిన సమయంలో ఇచ్చే తీరుతుంది. అది నిద్రపోదు. అప్పు ఎలా నిద్రపోదో ఆ విధంగా చేసిన పాపాలు కూడా నిద్రపోదు. అది సరైన సమయానికి పగ తీర్చుకోవడానికి ప్రయత్నము చేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు యాకోబు విరిగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఎంతో దర్జాగా జీవించినాడు, అందరిని గెలుచుకుని వచ్చేసాడు. అన్ని పొందుకున్న తర్వాత ఇప్పుడు అన్ని పోగొట్టుకుంటానేమో అన్న భయము, కలత వేదనతో అక్కడ భయపడిపోతూ ఉన్నాడు. ఇలా ప్రార్థన చేస్తున్నాడు, కానీ భయంతోనే ప్రార్థన చేస్తున్నాడు. అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. ఆయన ప్రార్థనలో దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము లేదు, బలహీనమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసేసి ఏం చేస్తున్నాడంటే దాదాపు 580 పశువులను తన అన్నయ్య ఏసావుకు కానుకగా పంపిస్తున్నాడు. కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది అది. పశువులను, గొర్రెలు, ఒంటెలు, ఆవులు, గాడిదలు, ఎద్దులు అంటూ, అప్పుడంతా ఆస్తులు అంటే అవే. ఇప్పుడు కార్లు, బైకులు, జేసీబీలు అంటా ఉంటాం. అప్పుడంతా ఇవే ఆస్తులంటే. 580 పశువులను కానుకగా పంపిస్తాడు. దేనికి? అతన్ని శాంతపరచడానికి, సమాధానపరచడానికి. తన యొక్క పని మనుషులు చెప్పి పంపిస్తాడు, మీరు వెళ్ళి చెప్పండి, ఇది ఎవరి కోసం అడిగితే ఇది నీ దాసుడైన యాకోబు ప్రభువైనా నీకు పంపించిన కానుక అని అంటాడు. యాక్చువల్గా యాకోబు భయపడవలసిన అవసరమే లేదు. యాకోబు భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అతన్ని పొమ్మన్నది ఎవరు? దేవుడు వెళ్ళమన్నది. 20 సంవత్సరాలకు ముందే దర్శనమిచ్చి చెప్పాడు. మరలా ఈసారి కూడా దర్శనమిచ్చి వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడుగా వస్తాను, నువ్వు వెళ్ళుము అన్నాడు. ఆమేన్. 20 సంవత్సరాలు కాపాడుకుని వచ్చిన దేవుడు ఏసావు చేతిలో చావనిస్తాడా? పైగా అక్కడ దేవుని యొక్క సేనను చూశాడు, దూతల సేన చూశాడు. అంటే అతన్ని కాపాడే పనిలో దేవుడు అతని చుట్టూ పరలోక సైన్యాన్ని పంపించి ఉన్నాడు. దాన్ని కల్లారా చూశాడు కూడా. దీన్ని చూశాడు, దాన్ని విన్నాడు, అయినా భయపడతా ఉన్నాడు. ఇలాంటి పిరికి వాళ్ళని ఏం చేయడం? 5 సంవత్సరాలుగా వాక్యం విని 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 ఇంకా కూడా నాకు భయంగా ఉంది, కష్టం వస్తే నాకు భయంగా ఉంది, సమస్య వస్తే నాకు భయంగా ఉందంటే ఇలాంటి పిరికి వాళ్ళని ఏమీ చేయలేదు. అసలు సమస్య ఇక్కడ ఏసావు కాదు, యాకోబుకు సమస్య ఏసావు కాదు, యాకోబుకు సమస్య యాకోబే. అతనిలో ఉన్న భయమే. పుట్టుకతోనే దేవుడు నిర్ణయించాడు ఏమని? యాకోబుదా ప్రభు, ఏసావు దాసుడుగా ఉంటాడనేసి వాళ్ళ తండ్రి ఆస్వాదించాడు, దేవుడు అదే తీర్మానించాడు. కానీ యాకోబు భయంతో ఏం చేస్తున్నాడు? పోయేసి నేను ఈ దాసుడిని అని అంటున్నాడు. అరే యాకోబు, నువ్వురా ప్రభువు నువ్వు. దేవుడు నిర్ణయించింది ఆ విధంగానే. ప్రభువుగా ఉండవలసిన వాడు ఆ భయంతో ఏం చేస్తున్నాడు? నేను ఈ దాసుడినయ్యా అని పోయేసి ఏసావు కాళ్ళ కింద పడతా ఉన్నాడు. కానీ దేవునికి అది ఏమాత్రము చిత్తము లేదు. బ్రదర్, సిస్టర్, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని కాపాడుకుని వచ్చిన దేవుడు ఇప్పుడు వదిలేస్తాడా?
2020 సంవత్సరంలో కరోనా కాలంలో నాకు బలహీనతలు వచ్చి అనారోగ్యంతో నేను చాలా బాధపడిన వేళ మరణ భయం నన్ను ఆవరించేసింది. ఒకరోజు రాత్రి పడకలో ఉన్నాను. ఈ రోజు మన కథ అయిపోయింది అనుకున్నాను. నా పరిస్థితి అంత భయంకరంగా మారిపోయింది అనారోగ్య పరిస్థితుల వల్ల. ఈ రోజు ఈ నైట్ దాటితే చాలురా అన్నట్టు ఉండింది నా యొక్క పరిస్థితి. కానీ ఈ రోజు నైట్ ఒకవేళ మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాం అనుకున్నాను. కానీ ఆ సమయంలో బాధతో వేదనతో కృంగిపోతూ ప్రార్థన కూడా చేయలేని పరిస్థితిలో పడకలోనే దేవునికి మొరపెట్టినప్పుడు ఒక 10:30 గంటల ప్రాంతంలో ఆ రోజు రాత్రి ఒక దైవ సేవకుని ద్వారా ఒక మెసేజ్ నా వాట్సాప్ వస్తా ఉంది. ఆ మెసేజ్ లో ఆయన ఇలా చెప్తూ ఉన్నాడు, దిగులు పడకు సోదరుడా, భయపడకు, నిన్ను దేవుడు సృష్టించింది, రక్షించింది, పిలిచింది మధ్యలో నువ్వు నిన్ను చావనివ్వడానికా? నీ కోసం దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది నెరవేరేంత వరకు ఏ రోగము, ఏ కష్టాలు, ఏ తెగుళ్ళు, ఏ కరోనా నిన్ను ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట బలపరిచింది నన్ను. బ్రదర్ సిస్టర్, ఏమైపోతుందని భయపడుతున్నారే. ఇంతవరకు ఏమైంది? మొన్న కూడా భయపడ్డారు, పోయిన సంవత్సరం భయపడ్డారు, అంతకుముందు సంవత్సరం భయపడ్డారు, అంతకుముందు సంవత్సరం భయపడ్డారు, పోయిన సంవత్సరం భయపడ్డారు. ఏమైనా అయిందా? హీరో మరి వచ్చి కూర్చొని ఉన్నావు. అప్పుడు కూడా ఏదైనా అయిపోతున్నావు అని భయపడ్డావు. కష్టాలు వచ్చినప్పుడు అంతా కరోనా వచ్చింది, ఆ తర్వాత శత్రువులు వచ్చారు, ఆ తర్వాత మంత్రగాళ్ళు వచ్చారు, ఆ తర్వాత చేతబడులు వచ్చింది, ఆ తర్వాత దెయ్యాల కొంప వచ్చి పడింది. అప్పుడంతా భయపడ్డావు, ఏమైపోతుంది. ఏమైనా అయిందా? అవలేదే. వచ్చి బాగా కూర్చొని దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నావే. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇది వరకు నడిపించిన వాడు ఇంకనూ నడిపించడా? ఎబెనెజరు, ఆమేన్. ఇంతవరకు ఆదుకున్నవాడు ఇప్పుడు వదిలేస్తాడా? యాకోబు, ఎందుకయ్యా భయపడతావు? ఇతడు ఒక పక్క ప్రార్థన చేస్తాడు, ఇంకొక పక్క తన యొక్క సొంత ఆలోచనతో ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఒక పక్క దేవాలను కాపాడమంటాడు, కాపాడు ఏమో, మళ్ళీ చంపేస్తాడు ఏమో అని చెప్పేసి మరలా కానుకలు పంపిస్తాడు. నీ దాసుడు అంటాడు, నా ప్రభువు అంటాడు, నానా రకాలుగా ఏదేదో ప్రయత్నం చేస్తున్నాడు. సొంత స్కీమ్ లో ఇలా ప్రార్థన చేస్తూ కూడా సొంత స్కీమ్ లో అతని కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవుడు చూశాడు, అసలు సమస్య ఏసావు కాదు, యాకోబులోనే సమస్య ఉంది. సమస్యను ఎదుర్కొనలేనంత పిరికివాడుగా యాకోబు మారిపోయాడు. చూసారా సిస్టర్, 11 మంది మగపిల్లలు ఉన్నారు అతనికి. 11 మంది విస్తారమైన పని మనుషులు ఉన్నారు. అసలు లెక్కించలేనన్ని కోట్లాది విలువ కలిగిన ఆస్తులు ఉంది. భయపడి చేస్తా ఉన్నాడు. కష్టాలు, శ్రమలు మనిషిని విర్రగొట్టేస్తాయి. అంతవరకు నేను గొప్ప ఊహ అనుకున్నవాడు ఎప్పుడైతే ఒక మరణకరమైన ఒక సమస్య వచ్చిందో మొత్తాన్ని వదిలేసి ఇప్పుడు ఒంటరిగా నిలిచిపోయాడు. మనసు నిండా కలత, బాధతో. ఆ తర్వాత తన యొక్క పిల్లలను, భార్యలను, ఆస్తులను అందరినీ కూడా యబ్బోకు రేవు దాటించేసి తాను ఒక్కడగా అక్కడ మిగిలిపోయాడు. తన జీవితాన్ని తెలుసుకుని బాధపడుతున్నాడు. అయ్యో, 20 సంవత్సరాలు పోరాడి ఇంత సంపాదించాము, ఈ స్థాయికి వచ్చాము, ఇప్పుడు అన్ని ఒక్కసారిగా పోబోతుంది అని చెప్పి కలతతో, బాధతో అతను తనలో తాను పోరాడుతున్న వేళలో సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మనిషి వలె దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి ఆ రోజు రాత్రంతా వారిద్దరికి మధ్య పెద్ద పోరాటం. ఎవరికి? అక్కడ వచ్చిన దేవుని దూతకు మన యాకోబుకి మధ్య, ఇద్దరి మధ్య ఒక పెద్ద పోరాటం. పెనుగులాడుతున్నారు. ఒక సత్యాన్ని గ్రహించండి, మన కష్టకాలంలో దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆమేన్. మనం కృంగిపోయిన వేళలో, ఏమవుతుందో మన జీవితం అని బాధపడుతున్న వేళలో దేవుడు మనకు దర్శనమిస్తాడు.
ఏదో ఒక రకంగా ఏ విధంగా దర్శనమిస్తే మన యొక్క ఆత్మీయ పరిస్థితి మారుతుందో, మన మనసు ఉత్తేజపడుతుందో, మనలో నిరీక్షణ విశ్వాసం వస్తుందో ఆ విధంగా దేవుడు మనకు దర్శనమిస్తాడు. ఆమేన్. అబ్రహాము ఒక యాత్రికుడు. ఆ యాత్రికునికి దేవుడు ఎలా దర్శనమిచ్చాడు? యాత్రికుని వలె దర్శనమిచ్చాడు. యెహోషువ ఒక సైనికుడు. ఆ సైనికునికి దేవుడు ఎలా దర్శనమిచ్చాడు? ఒక సైన్యాధ్యక్షుడి వలె దర్శనమిచ్చాడు. ఇప్పుడు యాకోబు ఇతడు పోరాడుతున్నవాడు. అన్నతో పోరాడాడు, కుటుంబంలో పోరాడినాడు. ఆ తర్వాత లాబాను ఇంటికి వచ్చి వాళ్ళ మామగారింట్లో 20 సంవత్సరాలు పోరాడాడు. అతని జీవితం అంతా పోరాటమే. కాబట్టి దేవుడు ఇప్పుడు అతనికి పోరాడుతున్న వ్యక్తి వలె అతనితో వచ్చి దర్శనమిచ్చి అతనితో పోరాడుతున్నాడు. ఆ పోరాడే వ్యక్తి అంటున్నాడు, అయ్యా తెల్లవారుతుందయ్యా, తెల్లవారుతుంది, నేను పోవాలి, నా టైం అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి, నేను వదలరా అంటే, యాకోబు వదలను స్వామి, నన్ను ఆస్వాదిస్తేనే తప్ప నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాడు. ఇంతకీ ఏం ఆశీర్వాదం కావాలి యాకోబుకి? ఏం కావాలి? ఫుల్గా ఉంది తమ్ముడు చెప్పినట్టు. 4 భార్యలు, 11 మంది పిల్లలు, విస్తారమైన ఆస్తులు, పని మనుషులు, అతనికి లేనిదంటూ లేదు బ్రదర్, సిస్టర్. ఇప్పుడు ఏమి ఆశీర్వాదం కావాలంటున్నాడు? నువ్వు నన్ను దీవిస్తే తప్ప నిన్ను పోనివ్వనయ్యా అని గట్టిగా ఆయన కాళ్ళు పట్టేశాడు. ఆయన కొట్టాడు దెబ్బకి అతని యొక్క తొడగొట్టి నరము బెనికిపోయింది, అది కొంచెం జారిపోయింది. ఆ తర్వాత జీవితాంతం కుంటుకుని నడిచాడు పాపం యాకోబు. అయినా వదలలేదు. ఈరోజు మనం కూడా దేవుని ఆ విధంగానే ప్రార్థించబోతున్నాం. తండ్రి నన్ను ఆశ్రయిస్తే తప్ప నిన్ను పోనివ్వను అని యాకోబు వలె దేవునితో పోరాడబోతున్నాను. మనుషులతో పోరాడి ఏమి లాభం? కొందరు అంటారు, ఈ మనిషితో పోరాడి నాకు మెంటల్ వచ్చేస్తుంది బ్రదర్, దీనితో పోరాడి నాకు పిచ్చి పట్టిపోతున్నది బ్రదర్ అంటారు. మనుషులతో పోరాడితే పిచ్చే పడుతుంది. మన మనుషులతో పోరాడి ఏం సాధించలేము. మన పోరాటాన్ని దేవునితో పెట్టుకోవాలి. ప్రార్థనా పోరాటం. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? ప్రార్థనా పోరాటం. ఎపఫ్రా దేవునితో ప్రార్థనలో పోరాడేవాడని పౌలు గారు అంటారు. ఆ విధంగా మనము ప్రార్థనలో పోరాడాలి. మన సమస్యల మీద, మన శ్రమల మీద మనము ప్రార్థనలో దేవుని దగ్గర పోరాడాలి. మనం అక్కడికి వస్తాం. ఇన్ని ఆశీర్వాదాలు ఉంది అతనికి కొరత అంటూ ఏమీ లేదు. అయినా అంటున్నాడు, నన్ను ఆశీర్వదించుము. యాకోబుకి ఇప్పుడే అసలైన విషయం అర్థమైంది. ఆశీర్వాదం అంటే ఎంతవరకు? అతడు బంధుత్వాలు, కుటుంబము వ్యాపించడము, ఆస్తులు పాస్తులు, ఇవే ఇంతవరకు ఆశీర్వాదం అనుకున్నాడు. దాని కొరకే పోరాడినాడు, దాని కొరకే ప్రాకులాడినాడు, దాని కొరకే పని చేశాడు. కానీ నెమ్మది లేని, అదట వాక్యము, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు లేకుండా ఎంత పెద్ద విస్తారమైన ధనమున్నా కూడా సరే నెమ్మది ఉండదు. అయ్యా అమ్మా, నెమ్మది ఉండదు. దేవుడు లేకుండా ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యమున్నా నెమ్మది ఉండదు. నా జీవితంలో మరపురాని సంఘటన. ఆ ధనవంతుడు నన్ను తీసుకుని వెళ్ళి తన యొక్క ఇంటి 3వ అంతస్తు మీద నిలబెట్టి తనకున్న ఆస్తులంతా చూపించాడు. అయ్యా ఇదంతా మన ఇల్లే, ఇది మొన్నే కొన్నాను, బాడుగులే మనకు నెలకి లక్షల్లో వస్తుంది అన్నాడు. అన్ని చూపించేసి ఒక మాట చెప్పాడు, అయ్యా ఇన్ని ఉన్నా కూడా సరే నైట్ లో నాకు నెమ్మదిగా నిద్ర పట్టదయ్యా, దాని కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. మరపురాని సంఘటన. కారణమేమి? వారిలో దేవుడు లేదు, యేసయ్య లేదు. ఆమేన్. నేను ఉలిక్కి పడ్డాను.
మరోపక్క సంతోషపడ్డాను, అరే మన పేరు మీద ఒక సెంటు భూమి కూడా లేదు, నా పేరు మీద ఒక సెంటు భూమి కూడా లేదు, కానీ నెమ్మదికి, సంతోషానికి, సమాధానానికి కరువే లేదు. అట్లయితే వీళ్ళకైనా మనమే పర్వాలేదు. ఇన్ని ఆస్తులు ఉండి ఏమి లాభం? నెమ్మది ఇవ్వలేని ఆస్తులు దేనికండి? వితౌట్ గాడ్, దేవుడు లేకుండా ఆస్తులు ఉంటే అది నెమ్మదిని ఇవ్వదు. దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉన్నా కూడా మనసు నిండా నెమ్మది, పడుకుంటే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఉన్నది చాలని ఉంటే నిద్ర హ్యాపీగా పడుతుంది. ఇలా ఆరాట పడతా ఉంటే డబ్బు కోసము, ఆస్తి కోసము ఏడు నిద్ర పడుతుంది? నిద్ర లేదు. మనకి ఏ ఆరాటం లేదు, పోరాటం లేదు. ప్రశాంతంగా ప్రభువా నమ్ముకొని ఆయన దారిలో పోతా ఉన్నాం. హల్లెలూయా బ్రదర్, సిస్టర్. సో యాకోబుకి ఇప్పుడు అర్థమైంది, ఆశీర్వాదం అంటే డబ్బులు ఉండడం కాదు, ఆస్తులు ఉండడం కాదు, దేవునితో మంచి సహవాసం కలిగి ఉండడమే, దేవుని గుణగణాలు మన హృదయంలోనికి రావడమే. అదే ఇప్పుడు ఆశీర్వాదం అన్న విషయము యాకోబుకి అర్థమైంది. ఇంతవరకు ఆస్తులు పాస్తులంటూ పరిగెత్తాడు. అందువల్ల అన్నయ్యను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మావయ్యను మోసం చేశాడు, ఈ భార్యని మోసం చేసి, ఆ భార్యని మోసం చేసి, ఇలా ఆస్తులు పాస్తులు పిల్లలు అని విస్తారంగా సంపాదించుకున్నాడు, దేవునితో సరైన సంబంధాన్ని పెట్టుకోకుండా. ఇప్పుడు అయ్యగారికి అన్ని అర్థమైంది. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని యాకోబు దేవుని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ రోజు బేతెలులో దేవుడు యాకోబును పట్టాడు, కానీ దాని యొక్క విలువ యాకోబు అర్థం చేసుకోలేదు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యాకోబు దేవుని యొక్క మహిమ అర్థమయ్యింది, దేవునితో ఉన్న సహవాసం అర్థమయ్యింది. ఇప్పుడు దేవుని యొక్క కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. నన్ను దీవించుము నాయన, నన్ను దీవించుము, నేను వదలనే వదలనని మంచి పని చేశాడు. మనం కూడా ఆ విధంగా దేవుని పట్టుకోవాలి, దృఢంగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. అట తాకూడదు, టచ్ చేసి చూద్దాం అనేసి. ఆమె ఎవరు? 12 సంవత్సరాలు రక్తస్రావంగల స్త్రీ టచ్ చేసిందే, మనం కూడా టచ్ చేస్తాం అనేసి. టచ్ చేస్తే కుదరదు, గట్టిగా పట్టుకోవాలి. హన్నా వలే గట్టిగా పట్టుకోవాలి, యాకోబు వలే దేవుని పాదాలని గట్టిగా పట్టుకోవాలి, మరియ వలే దేవుని పాదాలని గట్టిగా పట్టుకోవాలి. నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నన్ను దీవించుము, నన్ను ఆస్వాదించమని పోరాడాలి ప్రార్థనలో. ఆ పోరాటమే లేదు. మీరు పోరాడండి బ్రదర్ మా కోసం అని సేవకుని మీద సేవకుని పోరాడమని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు కనికరిస్తాడా దేవుడు అని ఆకాశాన్ని చూస్తూ ఉంటారు. యాకోబు వలే దేవుని కష్టకాలంలో మనసులో బాధ, కష్టాలు, బాధలు అలుముకున్నప్పుడు యాకోబు వలే దేవునితో ఏకాంతంగా గడపాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి. అప్పుడు ఆ నరుడు లేక దేవుడు యాకోబును చూసి ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, నీ పేరేమిటి నాయనా, నీ పేరే? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? శిరోయగల రాజ్, వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరేమిటి? బ్రదర్, ఇది దేవునికి తెలియదా? అతని పేరేమి దేవునికి తెలియదా? తెలిసింది అడుగుతున్నాడు మరి ఆయన. అందులో చాలా లోతైన అర్థం ఉంది. అది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ యాకోబుకు బాగా అర్థమవుతుంది. ఇదే విధంగా ఒకరోజు వాళ్ళ నాయన అడిగినాడు. వాళ్ళ అన్నయ్య డ్రెస్ వేసుకొని, వాళ్ళ అన్నయ్య చొక్కా వేసుకొని వాళ్ళ నాయన ఇస్సాకును మోసం చేసేటప్పుడు, అతని పాప గుడ్డోడు, పాపం మంద దృష్టి గలవాడు. ఎవరు? ఇస్సాకు. నాయన అడిగితే, నాయన నీ పేరు అని అడిగితే, యాసావో అంటాడు. యాకోబుడు
ఏసావు అంటాడు, అన్న పేరు చెప్పేస్తాడు. దేనికి? ఆశీర్వాదం కొరకు. అప్పుడు నాయన దగ్గర ఆశీర్వాదం కొరకు పేరు మార్చి చెప్పాడు. ఇప్పుడు దేవుని దగ్గర పేరు మార్చలేము. ఆమేన్. నాయన్ని ఏమార్చవచ్చునయ్యా, భార్యని ఏమార్చవచ్చును, భర్తను మోసం చేయొచ్చును, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. ఆయన దగ్గర ఆటలాడలేము. ఆయన హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. నీ హార్ట్ ఎలాంటిదని నీకంటే కూడా ఆయనకు బాగా తెలుసు. నీ పేరేమిటి? యాకోబు ఒప్పుకున్నాడు, నా పేరు యాకోబు అని. యాకోబు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? మోసగాడు. మోసగాడు. నేను ఒక మోసగాడినయ్యా, నేను ఒక మోసగాడిని అనేసి ఒప్పుకున్నాడు. ఆ ప్రశ్న యొక్క అర్థం ఏమిటంటే, నీ పేరేమిటి అని దేవుడు అడిగే ఆ ప్రశ్నకు అర్థం ఏమిటంటే, యాకోబు నువ్వు ఎలా ఇదే విధంగానే జీవించబోతున్నావా? ఇదే స్వభావంతో నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, నీకు అయిన వారిని మోసం చేసుకుంటూ జీవిస్తున్నావే, ఇదే విధంగానే జీవించబోతున్నావా? లేకపోతే నీ పద్ధతి మార్చుకొని, నీ స్వభావాన్ని మార్చుకొని, నిన్ను నీవు ఒప్పుకొని అప్పగించుకొని నా చేత మార్చబడేదానికి నన్ను అనుమతిస్తావా అనే ఒక పెద్ద అర్థాన్నిచ్చే ఒక చిన్న ప్రశ్న. ఒక పెద్ద అర్థాన్నిచ్చే ఒక చిన్న ప్రశ్న. నీ పేరేమిటి అంటే అర్థం ఏమిటంటే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, ఇతరుల్ని మోసం చేసుకుంటూ జీవిస్తున్నావే, ఇదే విధంగా జీవించబోతున్నావా? లేదా నిన్ను నువ్వు ఒప్పుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది నేను నీ జీవితాన్ని మార్చడానికి నన్ను అనుమతించబోతున్నావా? యాకోబు తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అయ్యా, నేను మోసగాడిని, నేను పాపిని, నేను యాకోబినయ్యా అని తన యొక్క నిజ స్వభావాన్ని ఒప్పుకున్నాడు. నీ పేరు నీ స్వభావాన్ని సూచిస్తుంది. నీ పేరు నీ వ్యక్తిత్వానికి సాక్షిగా, గుర్తుగా నిలబడుతుంది. బ్రదర్, కొత్త సంవత్సరంలో ఒక కొద్దిసేపులో మనం ప్రవేశించబోతున్నాం. ఒక్కసారి మీ పేరు చెప్పేసి పొండి. దేవునికి మీ పేరు చెప్పేసి పొండి. లేక ఇదే పేరుతో వెళ్ళబోతున్నారా? ఇదే స్వభావంతో, ఇదే గుణగణాలతో, ఇదే క్యారెక్టర్లతో, ఇదే అలవాట్లతోనే మీరు కొత్త సంవత్సరంలోని ప్రవేశించబోతున్నారా? లేదా మీ యొక్క పేరు ఒప్పుకొని, అనగా మీ స్వభావాన్ని, మీ నీచ స్వభావాన్ని, మీ పాప స్వభావాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని చేత మార్చబడటకు ఆయన అనుమతించి ఒక నూతన పేరు పొందుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నారా? మీరు మీ పేరు చెప్పడానికి రెడీగా ఉన్నారా? మీ పేరు చెప్పే ధైర్యం మీకు ఉందా? ఈ పేరేమిటి అనే ఈ ప్రశ్నకు ఇప్పుడు మీకు అర్థం తెలుస్తా ఉందా? నీ పేరేమిటంటే నీ గుణం ఏమిటి, నీ స్వభావం ఏమిటి, నీ లక్షణం ఏమిటి, నువ్వు ఎలా బతుకుతున్నావు, దాన్ని ఒప్పుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటాడు. దేవుని కనికరం కావాలన్నా, దేవుని ఆశీర్వాదం కావాలన్నా, నూతన సంవత్సరంలో దేవుని యొక్క నూతన ఆశీర్వాదం కావాలంటే ఇప్పుడు ఈ క్షణం నీ పాత పేరును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుడు ఇవ్వబోయే నూతన పేరును నువ్వు పొందుకోవాలి. దేవుడు అక్కడ పేరు మారుస్తున్నాడు. ఏమని చూడండి, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పింది. పేరు మార్చాడు దేవుడు, ఇజ్రాయేలు అని మార్చాడు పేరు. అంటే దానికి అర్థం ఏమిటి? దేవుని చేత గెలవబడినవాడు అని అర్థం. దేవుని చేత గెలవబడినవాడు, దేవుని దగ్గర పోరాడి దేవుని చేత గెలవబడిన వాడు, ఇంకా దేవుడే నా జీవితానికి ప్రభువు అని అర్థాన్ని ఇచ్చే పేరు అది. ఇంతవరకు నా జీవితానికి నేనే ప్రభువుగా ఉంటుంది కాబట్టి నా ఇష్ట ప్రకారము
జీవించాను, ప్రయత్నించాను, ఆలోచించాను, పని చేశాను. ఇక నుండి నా జీవితానికి దేవుడే ప్రభు, ఇంకా ఆయన ఇష్ట ప్రకారమే నా జీవితం అని తనను తాను అప్పగించుకునే అర్థాన్ని ఇచ్చే పేరు అది. అతడు అప్పగించుకున్నాడు, దేవుడు పేరు మార్చాడు. బైబిల్లో పేరు మార్చడం అంటే ఒక నూతన జీవితానికి ప్రారంభం. అది ఆమేన్. ఒక నూతన జీవితానికి, నూతన స్వభావానికి, నూతన ప్రపంచంలోనికి ప్రారంభ ప్రవేశం. అది జీవితాన్ని అక్కడ దేవుడు మారుస్తున్నాడు. పేరు మార్చడం అంటే కంప్లీట్ గా జీవితం మారడం. అక్కడ యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు కంప్లీట్ అక్కడ మార్చేస్తున్నాడు. కారణము, అతడు తన యొక్క పాత పేరును దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు. నాయన దగ్గర పేరు దాచాడు, నాయన దగ్గర పేరు దాచాడు, కానీ దేవుని దగ్గర నిజం ఒప్పుకున్నాడు. బ్రదర్, సిస్టర్, మీరు ఎవరి దగ్గరైనా అబద్ధాలు చెప్పుండొచ్చును, కానీ దేవుని దగ్గర వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా మీ యొక్క పాత జీవితాన్ని, పాప జీవితాన్ని ఒప్పుకోవాలి. నేను ఎప్పుడు చెప్పేది, పాత వస్త్రాలతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించకూడదు. మార్పులు అప్పుడే జరిగి ఉండాల్సింది, సరే జరగలేదు. ఈ నూతన సంవత్సరాన్నైనా ఒక అవకాశంగా తీసుకుందాం. తీసుకొని ఇదైనా దేవుడిచ్చిన ఒక అవకాశం అని భావించి ఇప్పుడైనా, ఈ క్షణమైన మనసు మార్చుకుని నూతన పేరుతో నూతన సంవత్సరంలోనికి, నూతన జీవితంలోనికి ప్రవేశిద్దాం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు నిండుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ స్థలానికి యాకోబు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏమిటి? పెనుయేలు. ఆ పేరుకు అర్థము దేవుని ముఖము. ఆ రోజు దేవుని ముఖాన్ని చూశాడు యాకోబు. దేవుని ముఖాన్ని చూశాడు, అతని జీవితమే మారిపోయింది. నీ జీవితం మారాలంటే దేవుని ముఖాన్ని చూడాలి. కల్వరి శిలువలో యేసు క్రీస్తు యొక్క బలియాగ దర్శనాన్ని చూడాలి. మన జీవితాన్ని మార్చేది, మన జీవితానికి దేవుని ఆశీర్వాదాలు తీసుకుని వచ్చేది ఆ కల్వరి శిలువ దర్శనం మాత్రమే. మన పెనుయేలు కల్వరి కొండ, కల్వరి శిలువ. ఆమేన్. కల్వరి శిలువ. ఒక ముఖ్యమైన వాక్యం అంటుంది, 31వ వాక్యము, అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. హల్లెలూయా. సూర్యోదయమాయను. సూర్యుడు ఉదయించాడు. భౌతికంగా మాత్రమే కాదు, యాకోబు జీవితంలో కూడా అసలైన సూర్యుడు ఉదయించాడు. అతని జీవితం ప్రకాశించింది. 20 సంవత్సరాల ముందు, అనగా ఇంటి నుండి పారిపోయి వచ్చినప్పుడు, లూజు ప్రాంతంలో పడుకున్నప్పుడు వాక్యం అంటుంది, సూర్యుడు అస్తమించిన కాబట్టి యాకోబు అక్కడ ఒక రాయి మీద తలబెట్టుకుని పడుకున్నాడని చెప్తుంది. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడ వాక్యం అంటుంది, సూర్యోదయమాయను. ఈ రోజు నీ జీవితంలో ఒక పెద్ద ఉదయం ఉదయించబోతుంది. హల్లెలూయా. సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయము సంతోషము కలుగును, సంతోషము కలుగును. ఒకవేళ ఎవరైనా మీలో 2024లో నాకు పెద్దగా దేవుని ఆశీర్వాదాలు లేదు అని మీరు అనుకుంటే, ఆశీర్వాదాలు చాలా ఉంది. ఒకవేళ మీ కష్టాలు, బాధలు తలంచుకొని ఇంకా అలాగే ఉందనుకుంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో సూర్యోదయము రాబోతుంది. కొద్ది క్షణాల్లో సూర్యోదయం నీ జీవితంలో రాబోతుంది. కాబట్టి వెంటనే పేరు మార్చుకో. నీ పేరు చెప్పేసి పేరు మార్చుకో. దేవుని చేత నీ జీవితాన్ని మార్చబడటకు అనుమతించు. ప్రభువా, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను, నీ ఇష్ట ప్రకారం నా జీవితాన్ని మార్చు నాయన అని చెప్పి ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పిస్తే నూతన ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆ తర్వాత అధ్యాయంలో వాక్యం అంటుంది, ఏ ఏసావును చూసైతే యాకోబు భయపడ్డాడో అదే ఏసావును ఎదుర్కోవడానికి అందరికన్నా ముందు వెళ్తాడు. హల్లెలూయా. అంతకుముందు ఏసావును ఎదుర్కోవడానికి భయపడి అందరికన్నా వెనక్కున్నవాడు దేవునితో ఈ మీటింగ్ తర్వాత, ఆమేన్, దేవునితో ఈ మీటింగ్ తర్వాత అందరికన్నా ముందు పోతాడు. నేను పోతానని చెప్పి ముందు వెళ్తాడు. అక్కడ పోయి చూస్తే ఏసావు వచ్చి
ఏసావు వచ్చి అట్నే యాకోబును పట్టుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఇద్దరు ఏడుస్తారు. మొత్తం మారిపోయింది. ఇప్పుడు సమస్య ఏసావు కాదు, సమస్య అంతా యాకోబులో ఉన్న పిరికితనమే, భయమే, అతని పాపమే, అతని స్వభావమే అతన్ని ఆ విధంగా కలత చెందినట్లు చేసింది. అతని స్వభావమే గాని సమస్య కాదు. ఏసావును మార్చడం అంతా దేవునికి పెద్ద విషయమా? యాకోబును మార్చడమే పెద్ద విషయం. నీ సమస్య దేవునికి పెద్ద విషయం కాదు, నీలో ఉన్న స్వభావమే దేవునికి పెద్ద విషయం. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు రాత్రి. ఆమేన్. ఆ తర్వాత ఇద్దరు కలిసిపోయారు హ్యాపీగా. ఆ తర్వాత యాకోబు, అతని పిల్లలు దీవించబడ్డారు. అతని యొక్క పిల్లల ద్వారా ఒక గొప్ప దేశమే ఏర్పడింది. ఆ దేశం పేరే ఇజ్రాయేల్. దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చెప్పింది జరుగుతుంది మన జీవితంలో. ఆమేన్. కాబట్టి మనము ఈరోజు ఒకవేళ ఎవరిలోనైనా దేవునికి ఇష్టం లేని పేరు ఉందా చూసుకోండి, ఇష్టం లేని స్వభావం ఉందా పరీక్షించుకోండి. ఇప్పుడు వదిలేద్దాం, దాన్ని తీసి పారేద్దాం. వద్దు ఆ పేరు, ఆ పేరుతో బతకలేరు. గౌరవం పోతుంది, సంతోషం పోతుంది, నెమ్మది పోతుంది. ఆ పేరు మంచిది కాదు అని వదిలేద్దాం. దేవుడు మనకు మంచి పేరు పెడతాడు, కొత్త పేరు పెడతాడు, కొత్త జీవితం ఇస్తాడు.